అందించవలసిందిగా ఆచార్య గారిని ప్రార్థిస్తున్నాం. ఓ లక్ష్మణ్ గారు ధన్యవాదములు. అనంతరము ఆచార్య ఓం ప్రకాష్ గారు ప్రశిక్షణను ముందు తీసుకెళ్ళి ప్రార్థన. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి విద్యతే యనాయ విద్యతే అయనాయ. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము యోగ సాధనకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. గత వారం రోజులుగా ఈ యొక్క సాధన కార్యకారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. గడిచినటువంటి సమయంలో సహజ యోగం అనేటువంటిది మనము విషయం వరకు తీసుకెళ్ళాము. సంధ్యా విషయము ఆరంభించలేదు కాబట్టి సంధ్యోపాసన విషయాన్ని రెండవ భాగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళటి నుంచి ప్రారంభిస్తుంది. స్వర్గం నుంచి వచ్చినటువంటి జీవాత్మ తన ప్రారబ్ధానుసారంగా పరమేశ్వరుని సమ్ముఖముగా ఉపస్థితమైనప్పుడు ఆ జీవాత్మ యొక్క కర్మఫలానుసారంగా జీవాత్మను ఆ కర్మఫలం అనుసారంగా పరమాణువు యొక్క సృష్టి లోపల ప్రవేశింపజేస్తున్నప్పుడు తద్వారా పంచమహాభూతముల ద్వారా అభివ్యక్తమై ముందుకు జరుగుతూ వస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆత్మస్థితి నుంచి జీవం పోసి జీవాత్మ అనబడజేసి అంటే ప్రాణధారణ గావిస్తూ ప్రాణాత్మను అనిపిస్తూ ఇదివరకు ప్రాణము లేనటువంటి ఇదివరకు జీవము లేనటువంటి ఆ ఆత్మలో జీవం పోసి జీవాత్మ అనిపించాల గుండా మునుముందుకు నడిపిస్తున్నటువంటి ఆ స్థితిలో తన ఉన్న స్థితి నుంచి ఏ ఏ క్షణమున ఏ ఏ అవస్థలోకి వెళ్ళిపోతుందో అక్కడి అవస్థలో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కస్య సిద్ధనం. ఈశావాస్యం, ఈశా పరమేశ్వరుని ద్వారా అణువణువున వ్యాపించి ఉన్నటువంటి కణకణములో వ్యాపించి ఉన్నటువంటి ఉపస్థితమై ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మను పరమాత్మను చూస్తూ జీవాత్మ అంటున్నటువంటి స్థితి, ఓ పరంధామ పరమేశ్వర, నా మోక్ష స్థితిని వదిలేసి జీవన్ముక్త స్థితిని పరమానందమును వదిలేసి ఈ క్షణికమైనటువంటి దేహంతో ఉపస్థితమయ్యేటువంటి ఈ యొక్క క్షణిక సుఖానందం కోసం ఈ దేహధారణ చేస్తుంటే ఈ దేహాన్ని సైతం రారమ్మని ఒడిలోకి ఆహ్వానించేటువంటి మీ అణువణువులో ఉండేటువంటి అంతర్యామి స్వరూపము ఓ అమృత ఉపస్తరణమసి సువాహ స్వాహ. పరమేశ్వర, పశుపక్షి క్రిమి కీటక ఏ దేహములో ఉన్నను వస్తున్నను రారమ్మని నా కోసం నాకు
ఆశ్రయం కల్పించి ఉపస్తరణముగా, అమృత ఉపస్తరణముగా ఒక తల్లి శిశువుకు పడకలో ఆ పొత్తి బట్టలు వేసి ఎంత జాగ్రత్తగా శిశువును పడుకోబెడుతుందో ఆ విధంగా అమృత ఉపస్తరణమసి నేను ఈ దేహధారణ చేసి వస్తున్నటువంటి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, కర్మఫలమును అనుభవించాలని ఉపస్తరణముగా పరచబడినటువంటి ఈ భూమాత ఒడిలోకి నన్ను ఆహ్వానిస్తున్నావా స్వామి? ఉపస్తరణమసి దేహధారణ చేసుకొని వస్తున్నటువంటి నువ్వు దేహధారణ చేశావు, స్వర్గాన్ని ఏవగించావు అని రారమ్మని, నువ్వు ఏ దేహములో ఉన్నను, ఏ దేహములో ఎటువంటి స్థితిలో ఎలా ఉన్నను అది నీ కర్మఫలం, అది నీ ఇష్టం. కాబట్టి ఓ జీవాత్మ, ఇదిగో రా, ఇదిగో నీ వ్యవస్థ అని ఈ తల్లి ఒడి లోపల, భూమాత యొక్క తల్లి ఒడి లోపల ఏ జన్మతోటి వస్తున్నటువంటి జీవాత్మకు ఆయా శరీరానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలను ముందుగానే సమకూర్చి పుట్టిస్తున్నప్పుడు ఆ యొక్క అణువణువులో పరమేశ్వరీయ స్వరూపమును చూసి జీవాత్మ అంటున్నటువంటి, జీవాత్మ భావించుకుంటున్నటువంటి స్థితి ఒక తల్లి ఒడిలోకి శిశువు వస్తున్నట్టుగా, ఇంకొకరి దగ్గర నుంచి తల్లి తన ఒడిలోకి శిశువును తీసుకుంటున్నట్టుగా, నేను ఏ జన్మతోటి ఏ రూపముగా వచ్చినా రారమ్మని చెప్పేసి నన్ను మీ ఒడిలోకి తీసుకుంటున్నావు ఓ పరమాత్మ. అమృత ఉపస్తరణం, ఈ దేహానికి ఆధారముగా నువ్వు భూమాతగా ఏర్పడి ఆధేయముగా మా జీవాత్మలనన్నింటినీ నీ ఒడిలోకి తీసుకుంటున్నావు. అమృత ఉపస్తరణం, ఉప అంటే దగ్గరగా, స్తరణం స్త్రీ ఆచ్ఛాదనం అంటే మనం నిద్రకు ఉపక్రమించే ముందు, పడుకోబోయే ముందు మనం పడకను ఏ రకంగానైతే వేసుకుంటామో ఆ రకంగా ఈ యొక్క జీవాత్మలకు అన్నింటికీ ఆధారభూతమైనటువంటి భూమి ఉపస్తరణం. ఉపస్తరణము అసి అంటే అసభువి ధాతువుతోటి మధ్యమ పురుష ఏకవచనం, ఆ పరమేశ్వరునితోటి నేరుగా, ఇంకా మధ్యలో ఎటువంటి ఆవరణము లేకుండా అస్తి స్తః సంతి అసి, నీవు ఉన్నావు ఓ పరమాత్మ, నీవు అమృతమైనటువంటి మా జీవాత్మలకు ఆధారభూతమైనటువంటి ఈ ఉపస్తరణముగా, ఈ భూమాతగా నీవు పరచబడి ఉండి నీ ఒడిలోకి మమ్మలను తీసుకుంటున్నావు, మాకు జన్మింపజేస్తున్నావు, మమ్మలను జన్మింపజేస్తున్నావు. అపిధానమసి, అపిధానం ఆకాశం అంతరిక్షం, ఈ పైన కనబడుతున్నటువంటి ఆకాశం, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైతే ఆవరణం రూపంలో ఉన్నవో, ఉపస్తరణము భూమాత పృథివీ, అపిధానం అంతరిక్షం ఆకాశం, పైన నల్లగా ఉండి సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైతే కనిపిస్తున్నాయో మనకు ఆ యొక్క అంతరిక్షం, ఈ రెండింటి మధ్యలో తల్లి శిశువును పడుకోబెట్టి ఈ శిశువును ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి పైనుండి గుడ్డ కప్పుతున్నట్టుగా, మనం రాత్రి పడుకొని దుప్పటి కప్పుకుంటున్నట్టుగా అమృత అపిధానం అసి ఓ పరమాత్మ, నీవు అపిధానంగా, ఆవరణముగా జీవాత్మలకు మేము ఏ దేహధారణతోటి పశుపక్షి క్రిమి కీటక సూక్ష్మాతి సూక్ష్మ స్థూలాతి స్థూల దేహములతో ఏ విధముగా మేమున్నను, మా దేహములకు ఎటువంటి అపకారం జరగకుండా ఉండడానికి ఆధారముగా ఉపస్తరణము, ఆధేయముగా మమ్ముల నుంచి అపిధానముగా నీవు కింద మీద
ఉపస్తరణముగా నీవే, అపిధానముగా నీవే, కింద నీవే, పైన నీవే. ఈ రెండింటి మధ్యలో, భూమి ఆకాశం ఈ రెండింటి మధ్యలో మేము జీవాత్మలము ఉన్నాం. కనిగుడ్డును కనిపాపలు, కింది రెప్ప పై రెప్ప ఏ రకంగానైతే గుడ్డును ఎంత సురక్షితంగా కాపాడుతూ ఉన్నవో ఆ విధముగా ఉపస్తరణం అభిధానము మధ్యలో ఈ జీవాత్మలను నీవు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో ఓ పరమాత్మ. సత్యం ఇది వాస్తవికం, దీంట్లో ఏమాత్రం కల్పితం లేదు, ఏమాత్రం ఆడంబరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా కనిగుడ్డును చూపిస్తున్నట్టుగా మా యొక్క జీవాత్మలను చేరదీసినటువంటి మీ యొక్క ఔదార్యం మహా అద్భుతం. ఎంతో విశాలమైనటువంటి మీ దృష్టికోణంతోటి ఉపస్తరణం అభిధానము మధ్యలో సత్యం యశః, ఏ యశస్సుతోటైతే ఏ ప్రారబ్ధంతోటైతే ఈ యొక్క దేహధారణ చేసి ఈ యొక్క సృష్టిలోకి వచ్చాము మేము, శ్రీహి ఆ యొక్క ఐశ్వర్యం, ఏ యొక్క ఐశ్వర్య సుఖ దుఃఖాలను మేము పొందాలని అనుకుంటున్నాము మా ఇష్టానుసారంగా మా ప్రారబ్ధానుసారంగా. సత్యం యశః శ్రీహి మయి, మయి అంటే అస్మద్ రూపంలో సప్తమి విభక్తి ఏకవచనం. ఏ ఏ జీవాత్మలు అయితే ఉన్నవో, ఏ ఏ వాటికైతే ఈ యొక్క అవగాహన ఉన్నదో ఆ యొక్క జీవాత్మల యొక్క స్ఫూర్తి, వాటిలో ఎవరెవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో వారిలో సత్యం యశః శ్రీహి మయి శ్రీహి ఆశ్రయతాం. మొదటి శ్రీ ఏమో ధన ఐశ్వర్యం, రెండవ శ్రీ బుద్ధి. మొదటి శ్రీ ఐశ్వర్యము ఇది కల్పితం కాదు. ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన 8వ మంత్రం మొదటి చరణములో అగ్నే నయ సుపథారాయే అస్మాన్, ఓ అగ్ని తేజస్వి ప్రకాశమయ స్వరూప పరమేశ్వర, నీ యొక్క దివ్య సాక్షాత్కారం కోసం మా యొక్క ఆత్మలో ఈ యొక్క జ్ఞానమును ప్రసాదించి ఆ ముక్తి మార్గము వైపుకు నయ తీసుకెళ్ళు. అగ్నే నయ, నీ నయే నయ తీసుకెళ్ళడం. ఎలాగా అంటే సుపథ, మంచి మార్గమును తీసుకెళ్ళు. మేమైతే మా ప్రారబ్ధానుసారంగా విధంగా తోచితే, ఎలా అనిపిస్తే ఆ యొక్క మార్గంలో వచ్చి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అటువంటి ఒక లక్ష్యము లేనటువంటి ఒక అశుభమైనటువంటి మార్గములలో కాకుండా సుపథ, మంచి మార్గములలో మమ్మలను తీసుకెళ్ళు. రాయే అస్మాన్, ఐశ్వర్యవంతులమైనటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి ఆ మార్గములో తీసుకెళ్ళు. మేము పేదరికంతో వచ్చాము కాబట్టి ఎక్కడ మాకు ఆశ కనిపిస్తే అక్కడ తలదించుకున్నాము, అక్కడే మా యొక్క ఆత్మహత్య చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి అని అంటే ఐశ్వర్యశాలురైనటువంటి ఆ యొక్క మార్గం గుండా మమ్మల్ని తీసుకొస్తే ఇక వెనుకకి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఈ యొక్క సమాజములో శ్రేష్ఠ పురుషులుగా ఎవరెవరైతే ఉన్నారో వారిలో ఈ యొక్క దయానంద మహర్షి ఒక సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. గౌతమ బుద్ధుడు ఒక రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. మహావీరుడు ఒక రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. ఈ విధంగా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వారే సమాజానికి దిక్సూచికగా వారికి వారే ఒక మార్గములో సమాజాన్ని నడిపించినటువంటి వారు. మిగతా వారు బలవంతంగా వారిని ఎత్తుకొని నడిపించినటువంటివి ఇవి క్రైస్తవము, ఈ ముస్లిం, ఇతర మతాలు. కానీ స్వతహాగా ఒంటరిగానే తపస్సు చేసి ఒక సమాజానికి దిక్సూచికగా నడిపించినటువంటి వారు ఇక దయానంద సరస్వతి, మహావీరుడు, గౌతమ బుద్ధుడు. ఇక మిగతా వారు ఎవరైతే
మహాపురుషులు సన్యాసులు ఎవరైతే ఉన్నారో పేదరిక కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వారు ఎక్కడైతే ధనము, ఐశ్వర్యము, పదవి, హోదా కనబడ్డావో అక్కడ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని వదులుకొని తలదించుకున్నటువంటి స్థితి. అందుకే ఎదగలేక మెరుగుపడలేకపోయారు. అందుకని అటువంటి స్థితిలో కాకుండా మమ్ములను ఒక సంపన్నశాలురైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్య సుఖమును ప్రాప్తింపజేస్తూ తల వంచేటువంటిది, తల దించేటువంటిది, తప్పుడు మార్గంలో నడిచేటువంటి దానికి ఆస్కారం ఈ ధనాశ. ఈ ధనముతోటి పరిపూర్ణంగా మాకు అనుభవం కావిస్తూ సత్యం యశః శ్రీహి మయి, ఆ ఐశ్వర్యం మాలో ఈ ఉపాసిస్తున్నటువంటి, ఈ సాధన చేస్తున్నటువంటి, ఈ వైదిక సంధ్యోపాసన చేస్తున్నటువంటి మా అందరిలో అనేటువంటిది ఏకవచనం కాబట్టి ఏ వ్యక్తి అయితే చేస్తున్నారో భగవంతుని యొక్క దృష్టాంతం ఏంటంటే ఎవరు శ్వాస తీసుకుంటే వారే బ్రతుకుతారు, ఎవరు కంటితో చూస్తుంటేనే వారికే దృశ్యం కనిపిస్తుంది, ఎవరు ఆకలి దప్పికలు తీర్చుకుంటే వారి యొక్క ఆకలి దప్పికలే తీరుతుంటాయి. అందుకని ఎవరి భావం వారు, ఎవరి అభిప్రాయం వారిది. అందుకని నాకు సమర్పించు అని చెప్పేసి ఒక్కొక్క సాధకుని ద్వారా ఒక్కొక్క జీవాత్మతో విడివిడిగా ఎవరి చూపు వారితో చూపిస్తున్నట్టుగా, ఎవరి వినికిడి వారితో వినిపిస్తున్నట్టుగా, ఎవరి శ్వాస వారితో తీసుకుచేస్తున్నట్టుగా, ఎవరి మాట ఆకలి దప్పికలు వారి చేత చేయిస్తున్నటువంటి విధముగా ఈ యొక్క ఉత్థాన దశలో, అభ్యుదయ దశలో, ఆత్మోన్నతి స్థితిలో మనకు చెప్తున్నటువంటిది భగవంతుడు సత్యం యశః శ్రీహి మహి. ఆ యొక్క ఐశ్వర్యవంతమైనటువంటి, సంపన్నమైనటువంటి ఆ యొక్క ధన ఆశ అనేటువంటిది మాకు కలగకుండా, ఆ ధనము కనబడ్డప్పుడు తల వంచుకొని సిద్ధాంతాన్ని వదిలిపెట్టి, ఈ యొక్క మానవ జీవిత ఉద్దేశాన్ని వదిలిపెట్టి తప్పుదోవ పోకుండా ఉండడానికి సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆ ఐశ్వర్యవంతమైనటువంటి ఆ మార్గం గుండా మమ్మల్ని తీసుకెళ్ళు అని ఈశ్వరోపాసన 8వ మంత్రం ప్రథమ చరణంలో చెప్పబడినటువంటిదే ఈ యొక్క సత్యం యశః శ్రీర్మయి శ్రీహి శ్రేయతాం స్వాహ అనేటువంటిది. ఈ యొక్క శ్రీహి ఐశ్వర్యం అనేటువంటిది మయి నాలో, ఈ సాధన చేస్తున్నటువంటి నాలో, ఈ ఉపాసకురాలునైనటువంటి నాలో నాకు అటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించు. సత్యం యశః శ్రీహి, ఆ యొక్క ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, ఈ జీవితాన్ని సక్రమార్గంలో నడిపించుకునేటువంటి విధంగా శ్రీహి బుద్ధిని ప్రసాదించు. ఆ బుద్ధియే లేనప్పుడు, అటువంటి సద్బుద్ధియే లేనప్పుడు, ఇటువంటి వివిధ జన్మలతోటి నేను చాలా అవస్థలు పడుతున్నాను. ఓ పరమాత్మ, నాకు సద్బుద్ధిని ప్రసాదించు. శ్రీహి శ్రేయతాం, నాలో వసింపజేయి, ఆ విధముగా నన్ను ఉద్ధరించు. ఓ పరమాత్మ, ఇదియే నా యొక్క అభిప్రాయం, ఇదియే నా ప్రార్థన, ఇదియే నా యొక్క ఉపాసన, నన్ను చేరది అని చెప్పేసి జీవాత్మ ఉపాసన చేస్తున్నటువంటి స్థితిలో ఆ తర్వాత ఈ యొక్క ప్రార్థనా పత్రానికి ఇంకా తన ఉద్దేశాన్ని చెప్పిన తర్వాత జీవాత్మ ఇక శారీరకంగా దేహములో ఉన్నది కాబట్టి దేహ పోషణ గురించి ప్రార్థన చేస్తుంది. శన్నో దేవి అభిష్టయ, శన్నో దేవి రభిష్టయ, శన్నో శం అంటే ఓ కళ్యాణ స్వరూప, ఓ కళ్యాణకారక పరమేశ్వర, నహ మాకు, ఈ యొక్క జీవాత్మలకు, ఈ యొక్క ఉపాసకులకు అయినటువంటి మాకు ఓ కళ్యాణకారమైనటువంటి పరమపిత పరమేశ్వర, అభిస్రవంత్, శన్నో దేవి అభిష్టయే, శన్నో దేవి రభిష్టయ, ఆపో భవంతు పీతయే, శయ్యో రభిస్రవంతు నః. ఇష్టయే, ఇష్టయే అంటే ఇషు ఇచ్ఛాయాం, ఏ కోరికతోటైతే, ఏ దేహంతోటైతే, ఏ అవస్థలో ఉన్నటువంటి వారికైతే
ఆ దేహానికి ఆ కోరికలకు అనుగుణంగా ఇష్టపడేటువంటి రుచిపూర్వకమైనటువంటి పీతయే ఆపహ. ఆపహ అంటే జలం, జలము అంటే తరళ పదార్థం, తరళ పదార్థం అంటే రసరూపం, రసరూపంతో ఈ అన్నము తయారయ్యేటువంటిది రసరూపమే. వరి ఆ మొక్క నుండి పాలుగా వచ్చి రసముగా వచ్చి ఎండబెట్టబడి బియ్యపు గింజగా మారుతుంది. గోధుమ పాలుగా వచ్చి పాలుగా ఊరి గోధుమ గింజగా మారిపోతుంది. పెసలు, మిగతా ముడి ధాన్యాలు, పెసలు, కందులు, పప్పు ధాన్యాలు ఏవైనా కూడా రసరూపంలో వచ్చేసి ముడి ధాన్యంగా తయారవుతున్నాయి. అన్ని తరళ రూపంలో వస్తున్నాయి. చెన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు పీతయే. ఈ ఆపహ ఈ తరళ పదార్థం పీతయే. పీతయే అంటే రసరూపముగా, మృదు రూపముగా, స్వాదిష్ట రూపముగా, పానము చేసే విధముగా. అందుకే భగవంతుడు వ్యావహారికముగా ఏం చేస్తున్నాడు అంటే ముడి ధాన్యాలను తినకూడదని చెప్పేసి ఆ ముడి ధాన్యాలను ఉడకబెట్టుకొని తినమని చెప్తున్నాడు అగ్ని సంయోగంలో. భూమి నుండి వస్తున్నటువంటి సారం, మొక్క నుండి వచ్చినటువంటి ఆ యొక్క రస రూపాన్ని సూర్యుని యొక్క కిరణాలతోటి ఈ యొక్క ముడి ధాన్య రూపంలో తయారైనటువంటిది. సూర్యుడు అగ్ని సంయోగంలో ఆ ముడి ధాన్యం తయారవుతుంది. దానిని నువ్వు సేవించాలి అంటే ఓ జీవాత్మ నీవు కూడా అగ్ని సంయోగంలోకి వెళ్ళాలి. అందుకే పుట్టినటువంటి ప్రతి ప్రాణులను ప్రకృతి సహజంగా ముడి ధాన్యాలను తింటున్నటువంటి ఈ యొక్క జీవ జంతువులు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ యొక్క మనుష్యునికి ఈ యొక్క ముడి ధాన్యాన్ని తినబెట్టేటువంటి విధానం అగ్ని సంయోగంలో ఉదయం సాయంత్రం వంట చేసుకొని తినాలి. ఉడికిన అన్నమునే తినాలి. పచ్చి ఆహారమును తినకూడదు. పచ్చి ఆహారము మనుష్య దేహంలో ఉండేటువంటి ఈ యొక్క జీర్ణక్రియకు ఉపయోగపడనటువంటిది. అందుకే ఆ యొక్క మొలకెత్తినటువంటి విత్తనాలను సైతం సెగబెట్టుకొని ఉడికించుకొని లేదా కొంచెం నెయ్యి వేసి వేపుడు చేసినట్టుగా ఆ పచ్చితనం పోయేటువంటి విధంగా చేసుకొని భుజించాలి. అందుకే ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టుకునేటువంటి దాంట్లో పాత్రలో వేసి ఆ యొక్క ముడిత పదార్థాన్ని ఉడకబెట్టి దాంట్లో గరుకుదనం, బెరుకుదనం, బెడసుతనం, మొండితనాన్ని పోగొట్టిస్తున్నాడు. ఆ తర్వాత ఉడికిన తర్వాత సున్నితత్వం, మెత్తదనం, ప్రేమతత్వం. అక్కడ శిక్ష మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఈ యొక్క మనుష్య మాత్రలకు మీలో ఉండేటువంటి అహంభావం, అహంకారం ఇది వినాశకాలం. ఇదే ఈ అహంకారం, ఈ యొక్క ప్రత్యేక తత్వం, నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని, నేను నపుంసకుడనని, నేను పండితున్నని, నేను ఆచార్యనని, ఈ యొక్క ప్రత్యేకత అనేటువంటిది మూర్ఖత్వం. ఈ ప్రత్యేకతలను నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో ఓ జీవాత్మ నీకు ఆత్మోన్నతియే ఆత్మోన్నతి అనేటువంటి సందేశాన్ని చూపించడం గురించి ఈ యొక్క వంట చేపిస్తున్నాడు. అంతేగాని ఈ వంట చేసేది లేదు, దాంట్లో మనకు ఉపయోగపడేటువంటిది ఏమీ లేదు. ఈ దేహధారణ, దేహాన్ని పోషించడం కొరకు ఆ ముడిధాన్య రూపంలో ఆపహ భవంతి పీతయే. ఈ యొక్క ఆపహ భూమి రూపము, ఈ పంటల రూపంలో వస్తున్నటువంటి ఆ యొక్క రసరూపాన్ని ముడిధాన్యంగా తయారు చేసి దానిని పీతయే పానము చేసేటువంటి విధముగా, దేహానికి అనుకూలించేటువంటి విధముగా, మెత్తగా ఉడికించుకొని పానము చేసుకునేటువంటి విధముగా అటువంటి దానిని శం యోః అభిస్రవంతునః. శం కళ్యాణకరముగా, నువ్వు ఏ రకంగానైతే కళ్యాణ స్వరూపుడివో మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మమ్ములను సైతం మాకు కళ్యాణం చేకూర్చేటువంటి విధముగా శం యోః మాకు ఏవేవైతే మంచి చేస్తాయో, వేటి ద్వారా అయితే మేము బాగుపడుతుంటామో, వేటి ద్వారానైతే మేము ఉద్ధరించబడుతుంటాము, శం యోః అభిస్రవంతు. అటువంటి రసరూపమైనటువంటి ఆ యొక్క నీటి ధారలను, పదార్థ రసరూపమును స్రవింపజేయుము. ఆ స్రవింపజేయాలి అంటే ఈ యొక్క ప్రకృతి, వనస్పతి అనేటువంటిది అవసరం.
ఈ యొక్క పంటల యొక్క సస్యశ్యామలత అనేటువంటిది అవసరం. ఈ యొక్క పంటల రూపం నుంచి భూమి యొక్క సారాన్ని సూర్యుని యొక్క కిరణాలతోటి విత్తనం వేసి, ఏ రకంగానైతే చెరువులో చేపలు పట్టడానికి గాలెం వేసి దాని యొక్క ఇనుప సీకు దానికి పదార్థాలు పెట్టి చేపలకు ఆహారం పెట్టి ఆ యొక్క గాలెం వేసి చేపలను పట్టినట్టుగా భూమిలో విత్తనం వేసి భూసారాన్ని పైకి తీయడానికి సూర్యకిరణాలను తాడుగా పెట్టేసి పైకి లేబట్టి ఈ యొక్క పంటల రూపంలో దాంట్లోంచి భూమి యొక్క సారాన్ని రసరూపంగా చేయమని చెప్పేసి జీవాత్మ యొక్క ప్రార్థనకు పరమాత్మ చేస్తున్నటువంటి ఈ యొక్క పంటలను పండించి ఆ యొక్క పండ్ల రూపంలో కాయలు పువ్వులు పూయించి పిందెలు పుట్టించి రసరూపమును కాయలుగా పండ్లుగా తయారు చేసి మనకు అందిస్తున్నటువంటి అభిస్రవంతు. స్రవంతు ఈ యొక్క మధ్యం అది లోటులకారు ప్రథమ పురుష బహువచనం పదార్థాలను దృష్టిలో పెట్టుకొని స్రవంతు స్రవతు స్రవతాం స్రవంతు అన్ని రకాల పదార్థాలను మాకు ఉత్పన్నం చేసి పెట్టు ఓ పరమాత్మ అనేటువంటి జీవాత్మ యొక్క ప్రార్థనకు శన్నో దేవి రభిష్టయ ఆపహ భవంతు పీతయే ఆపహ ఆపో భవంతు పీతయే. ఈ యొక్క ఆపహ అనేటువంటిది పానము చేయడానికి సేవించడానికి ఉపయోగపడే విధంగా స్రవింపజేయు ఓ పరమాత్మ అని ప్రార్థన పత్రం మాత్రమే ఈ శన్నోదేవి రభిష్టయ అనేటువంటిది. అందుకే అమృత ఉపస్తరణమసి అమృతాభిధానమసి సత్యం యశ శన్నోదేవి ఇవి మూడింటితోటి దయానంద మహర్షి కంటే పూర్వంలో ఉండేటువంటి ఋషి మహర్షులంతా నీటిని సేవింపజేస్తున్నారు. ఈ నీటిని సేవింపజేయడం ఆ యొక్క మంత్రముల యొక్క సార్థకత కాదు. మంత్రముల యొక్క అంతర్నిహితమైనటువంటి రహస్యాన్ని పట్టుకోవడం గురించి నువ్వు తొందరపడకు, ఆతృతపడకు. నీటి సంయోగంలో ఉండడం వల్ల నీ ఆతృత పోతుంది. కాబట్టి చల్లని మనసుతో ఆలోచించు. ఈ అమృత ఉపస్తరణం అంటే ఏంటి, అమృత అభిధానం అంటే ఏంటి, సత్యం యశః అంటే ఏంటి, శన్నోదేవి రభిష్టయ అంటే ఏంటి. అంతేగాని ఈ చేతిలో నీళ్లు పోసుకొని తాగడం ఆచమనం కాదు. ఈ పదార్థాన్ని తెలుసుకున్న రోజు నీ ఆత్మ ఉద్ధరించబడుతుంటుంది అనేటువంటి పరమాత్మ యొక్క ఈ సందేశము ద్వారా మనకు జీవాత్మలను ఆ యొక్క పరమేశ్వరుడు మేలుకొలుపుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు. ఈ విధంగా ఈ యొక్క శన్నోదేవి రభిష్టయ ఈ మంత్రము తర్వాత ఇక ఆచమనం చేయించేటప్పుడు ఆ ఆచమనం లోపల 2 చేతులతో చేయిస్తున్నాడు. ఒక చేతితోటి కాదు, 2 చేతులతో చేయిస్తున్నాడు. 2 చేతులతో ఏంటి అని అంటే ప్రారంభముగా ఉన్నది ఒకటి, పురుషార్థం చేసేది ఇంకొకటి. ప్రారంధంను పట్టుకున్నటువంటిది ఎడమ చేయి, అది కిందికి తీసుకొస్తున్నది, దక్షిణ దిశకు తీసుకొస్తున్నది, తల్లిదండ్రుల పితృ మార్గానికి తీసుకొస్తున్నటువంటిది, తటస్థంగా ఉండేటువంటిది. కుడి చేతి మాత్రం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు పయనిస్తూ ఉంటుంటుంది. వీపు కుడి చేతి యొక్క మట్ట భాగం దక్షిణ దిశలో పితృమార్గం వైపుకు ఉంటుంటుంది, పితృదిశ వైపుకు ఉంటుంటుంది, తల్లిదండ్రుల వంశ దిశలకు వైపుకు ఉంటుంటుంది. అరచేతి భాగం మాత్రము ఉత్తర దిశ, ఉన్నతి దిశ, విద్వాంసుల దిశ, ఉత్తరోత్తరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దిశగా ఉంటుంటుంది. కాబట్టి ఈ యొక్క పురుషార్థం చేయించేటువంటిది కుడి చేతితోటి. ఇలా చేయిస్తున్నప్పుడు ఓ వాక్ 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 అంటే మాట. మాట యొక్క అభిప్రాయం ఏంటి అంటే అవసరం ఉంది, ఆ అవసరాన్ని బట్టి నేను మాట్లాడాలి. మరి మాట్లాడిన తర్వాత ఆగిపోవడం దేనికి అంటే అవసరం తీరింది. అసంతృప్తి తృప్తి, అసంతృప్తి తృప్తి. ఇంకొకటి నోటి నుంచి వచ్చేటువంటి మాట ఒకటి, ఇంకొకటి ఈ నోటిలోకి తీసుకోబడేటువంటి ఆహార పదార్థములు. ఆహార పదార్థంలోని తీసుకునే కంటే ముందు ఆకలి, దప్పిక, అసంతృప్తి. తీసుకున్న తర్వాత తృప్తి, అందుకే ఆపివేయడం జరుగుతుంది. ఆపివేసేటువంటిది తృప్తి దశ,
తీసుకోబోయేటువంటిది అసంతృప్తి దశ. అసంతృప్తి వల్ల మోక్షం నుంచి దిగి వచ్చినటువంటి జీవాత్మ యొక్క రహస్యం. ఇక ఈ సాధన చేసి యోగ సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకుని మళ్ళీ స్వర్గానికి, ముక్తికి వెళ్ళేటువంటి తృప్తి దశ. అసంతృప్తిలో ముక్తి నుంచి వచ్చినటువంటి జీవాత్మ ఇక్కడ సాధన చేసుకుని తృప్తి చేయబడి మళ్ళీ మోక్షానికి వెళ్ళిపోయేటువంటి దశ. అసంతృప్తి నుంచి తృప్తి వైపు రావాలి. అసంతృప్తియే దేహధారణం, తృప్తియే దేహ విముక్తి, జీవనముక్తి అవస్థ. ఈ దేహధారణ నుంచి మనం బయటకు రావాలి. ఈ దేహమే సర్వస్వం కాదు. ఈ స్త్రీత్వాన్ని పట్టుకుంటే ఇది చచ్చిపోతుంది. ఈ స్త్రీ శాశ్వతం కాదు, ఆత్మతత్వం శాశ్వతం. ఈ పురుషతత్వాన్ని, ఈ పురుష దేహాన్ని పట్టుకుంటే ఇదిగో చూడు, ఇలా ముసలితనం బాల్యం నుంచి పెరుగుతూనే ఉంది, అన్ని రకరకాల రోగాలతో వస్తూనే ఉంది. ఈ యొక్క స్త్రీ శరీరం, పురుష శరీరం శాశ్వతం కాదు, ఇది నశిస్తుంది. నువ్వు ఆత్మతత్వాన్ని చూడు, నువ్వు ఆత్మతత్వంలో ఉద్ధరించబడుతుంటావు. అక్కడ నీ యొక్క ఉన్నతి జరుగుతుంటుంది. ఓ జీవాత్మ, నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడు కాదు. నువ్వు స్త్రీ అనుకునేటువంటిదే నీకు దుఃఖం, నువ్వు పురుషుడు అనుకునేటువంటిదే నీకు దుఃఖం. నువ్వు దుఃఖం నుంచి ఉద్ధరించబడాలి, నువ్వు దుఃఖం నుంచి బయటకు రావాలి, నువ్వు దుఃఖం నుంచి తరించబడాలి. అసంతృప్తి నుంచి తృప్తి దశకు వెలజేసేటువంటిదే వాక్. వాక్ 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 ప్రారబ్ధ దశ. అవాక్ అవాక్ అసంతృప్తి తృప్తి దశ. వాక్ అసంతృప్తి దశ. అవాక్ తృప్తి దశ. వాక్ మాట్లాడాలనేటువంటి ఉపలాటం, ఏదో చెప్పాలనేటువంటి ఉపలాటం, ఉత్సాహం, ఆతృత, చెప్పిన తర్వాత తృప్తి, సంతృప్తి. అందుకని అవాక్ అనేటువంటిది లేదు. అవాక్ అనేటువంటిది అక్కడ వ్యవహారం కనిపిస్తుంది. భగవంతుడు చూపేటువంటి ఈ అంతర్నిహితమైనటువంటి ఈ రహస్యాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటుంటామో, ఎప్పుడైతే మనం ఈ యొక్క అంతర్నిహితమైనటువంటి ఆ రహస్యాన్ని పట్టుకుంటామో, ఇక నీటితోటి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే నోచేత్ నా అంటే అక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క అంతర్నిహితమైనటువంటి భావార్థం ఎప్పుడైతే మన స్ఫూర్తికి వస్తుందో, ఎప్పుడైతే మనం ఈ యొక్క రహస్యాన్ని మనం పసిగట్టుతుంటామో, ఇక మనకు ఇక నీటితోటి వాక్ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ నీటితోటి అనుకోవాల్సినటువంటిది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క అంతర్నిహితమైనటువంటి రహస్యానికి దూరంగా ఉన్నామో, అజ్ఞానావస్థలో ఉన్నామో, అటువంటి అప్పుడు అది బోధపడే వరకు ఈ చేతితోటి నీళ్ళని పట్టుకొని ఇలా కుడి వైపు నుంచి ఎడమ వైపుకు ఇలా వాక్ ప్రాణ చక్షు ఇవన్నీ చేయాల్సిందే తప్పనిసరిగా. అందుకని వాక్ ఈ వాక్ దశ నుంచి అవాక్ దశ, వాక్ మాట్లాడేటువంటి అవసరం లేని దశ, మాట్లాడడానికి అవసరం ఉన్నటువంటి దశలో నోరు విప్పడం. ఈ నోరు ఎక్కడికి వెళ్ళి తెరుస్తుంది అంటే లోపలికి వెళ్ళి, ఈ ఆత్మ లోపలి నుంచి ఉన్నది కాబట్టి నోరు బయటకెళ్ళి, ఈ యొక్క నోరు ఏ రకమైతే లోపల నుంచి బయటకు తెరుచుకుంటూ ఉంటుందో, ఈ యొక్క అగ్నిహోత్రం కూడా మా లోపల నుంచే బయటకు తెరుచుకుంటూ ఉంటుంటుంది. ఈ యొక్క ఆ రహస్యం లోపల నుంచి బయటకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ అసంతృప్తి ఎక్కడున్నది? లోపల ఉన్నది. కాబట్టి లోపల నుంచి నోరును బయటకు తెరిపిస్తున్నాడు. ఈ ముక్కు చిత్రాలను లోపల నుంచి బయటకు తెరిపిస్తున్నాడు. ఈ శ్వేతరంధ్రాలను, నవరంధ్రాలను లోపల నుంచి బయటకు తెరిపిస్తున్నాడు. లోపల నుంచి ఎందుకు తెరిపిస్తున్నాడు అంటే లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ఆత్మ ఇది అసంతృప్తిమయంగా ఉన్నది కాబట్టి, ఇది దేహాన్ని పట్టుకొని ఉన్నది కాబట్టి, ఆ దేహం నుంచి ముక్తి చేయడానికి, దేహం నుంచి దేహం రహితమైనటువంటి అవస్థ ఆత్మస్థితిని బోధింపజేయడానికి చూపెడుతున్నాడు. కాబట్టి అసంతృప్తి లోపల ఉంది. అందుగురించి లోపల నుంచి బయటకు విప్పుకోవడం, ఈ నోరు తెరుచుకోవడం, మళ్ళీ నోరు మూసుకోవడం, బయట నుంచి మూసుకోవడం చూపిస్తున్నాడు. బయట నుంచి మూసుకోవడం చూపిస్తున్నాడు. ఈ బ్రహ్మరంధ్రం బయట నుంచి మూసుకోవడం, ఈ యొక్క నవరంధ్రాలు వాటి యొక్క విసర్జన క్రియ అయిన తర్వాత బయట నుంచి మూసుకోవడం, వేగం వస్తున్నప్పుడు లోపల నుంచి తెరుచుకోవడం, విసర్జన అయిపోయిన తర్వాత బయట నుంచి మూసుకోవడం. ఇది అసంతృప్తి నుంచి తృప్తి దశ, దేహతే స్థితి నుంచి దేహాతీతమైనటువంటి స్థితి వరకు, సంతృప్తి నుంచి వచ్చినటువంటి జీవాత్మలకు అసంతృప్తమైనటువంటి ఈ దేహధారణ గావించి ఈ దేహములో ఓ గుణపాఠం నేర్పిస్తున్నటువంటి దశ వాక్ ప్రాణ ప్రాణం అంటే శ్వాస పీల్చుకోవడం. ఈ శ్వాస ఏ రకమైతే పీల్చుకుంటున్నామో బయట ఉన్నటువంటి దానిని పీల్చుకుంటున్నాం. పీల్చుకునేటువంటిది
జీవాత్మ పీల్చుకుంటే రాదంట. దేహంలో ఉండేటువంటి స్థితిలో, దేహంలో ఉన్నప్పుడు శ్వాస లేదు. ఉమ్మనీరులో పిండము ఇట్లా మునుగు తేలాడుతూ ఉంటున్నప్పుడు ముక్కులోకి నీళ్లు పోతుంటాయి, అది ముక్కులోకి నీళ్లు పోతుంటుంటాయి కాబట్టి శ్వాస ఆడనివ్వదు. అందుకని గర్భంలో ఉన్నప్పుడు శిశువు శ్వాస తీసుకోడు. గర్భిణి యొక్క స్త్రీ యొక్క ఆ అన్ననాళము ద్వారానే, స్త్రీ యొక్క శ్వాస తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రయోగం ద్వారానే గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండంకు శ్వాస అందుతూ ఉంటుంటుంది. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి లీల. ఈ రూపకంగా గర్భస్థ పిండంకు అక్కడ తల్లి ద్వారానే శ్వాస అందిస్తున్నాడు. కాబట్టి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ బొడ్డు తాడు కోసిన తర్వాత, ముక్కును శుభ్రం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి గాలిని పీల్చుకోజేస్తున్నాడు అన్నట్టుగా. అందుకే దానిని గురించి ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 6వ మంత్రం 2వ చరణంలో అహమేవ వాయు ఇవ ప్రవామి, నేనే వాయువుగా నీ దేహంలోకి వస్తున్నాను అని అక్కడ వేదమంత్రంలో చెప్పాడు. కాబట్టి ఇదిగో శ్వాస అని చెప్పేసి మనకు చూపించడం గురించి, నేను ఇస్తున్నాను శ్వాస, నేను ఇచ్చేటువంటి శ్వాస నువ్వు తీసుకుంటున్నావు అని చూపించడం గురించి ఈ రకంగా చెప్తున్నాడు. కానీ ఈ యొక్క శ్వాస అనేటువంటిది బయట నుండి వస్తుంది. ఆ బయట నుండి వచ్చేటువంటిది మనం గుర్తించాలి. కాబట్టి ఇది భగవంతుడు. మనం పుట్టే కంటే ముందే వాయువు బయట ఉంది. వాయు రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ యొక్క పరమేశ్వరుడు ఉన్నటువంటి స్థితిని మన దేహంలోకి వస్తున్నట్టుగా అది చూపించడం గురించి ఆ యొక్క వేదమంత్రం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాణ ప్రాణ ప్రాణం శ్వాస తీసుకోవడం, నేను ఇస్తున్నాను శ్వాస, నేను ఇస్తున్నాను కాబట్టి నేను ఇచ్చిన దాంతో నువ్వు తీసుకుంటూ ఉంటే నువ్వు లావైపోతుంటావు. అందుకని నువ్వు వదలాలి. నేను త్యాగం చేసి, నా సర్వస్వాన్ని త్యాగం చేసి నిన్ను ఎదిగింపజేయడానికి నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఓ జీవాత్మ, నీవు కూడా నీ దుఃఖాన్ని నివారించుకోవడానికి ప్రశ్వాస నువ్వు వదులు. నేను శ్వాసనిస్తున్నాను, నువ్వు ప్రశ్వాసను వదులు. నేను ఇచ్చింది తీసుకున్నది వదిలితేనే నేను మళ్ళీ నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవడానికి నీ దగ్గర అవకాశం ఉంటుంటుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి శ్వాస తీసుకో, మళ్ళీ దానిని నువ్వు వదిలితే నీ శరీరంలో ఉండేటువంటి దేహం యొక్క వికారం అంతా బయటకు వస్తుంటుంది. ఈ వికారాన్ని ఎప్పుడైతే బయటకు తీస్తూ పోతుంటావో అప్పుడు నీ యొక్క ఎదుగుదల, అప్పుడు నీ యొక్క బుద్ధి యొక్క వికాసం జరుగుతూ పోతుంటుంది. ఓ జీవాత్మ, నీవు ఈ యొక్క దేహం నుంచి ఈ యొక్క వికారాలను వదులుతున్నట్టుగా ఈ ప్రశ్వాస రూపంలో నువ్వు వదులు. త్యాగభావం అనేటువంటిది నీ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే నువ్వు త్యాగభావాన్ని ఆశ్రయిస్తుంటావో నీకు ఉన్నతే జరుగుతూ పోతుంది. ప్రాణం అనేటువంటిది శ్వాస ఆడనటువంటి స్థితి నుంచి తీసుకోవాలి. ప్రాణం ఊపిరాడట్లేదు అని చెప్పి తీసుకున్న తర్వాత ఒక పూర్ణమైనటువంటి తృప్తి దశ, ఒక ఆనందమయమైనటువంటి స్థితి, ఇక నిలకడగలిగినటువంటి స్థితి, అసంతృప్తి నుంచి తృప్తి దశ. అసంతృప్తిగా ఉన్నప్పుడు అయ్యో ఊపిరాడట్లేదు, ఆక్సిజన్ కావాలని చెప్పి మొన్న కరోనా సమయంలో ఎంత ఆతృత పడ్డామో మనకు తెలుస్తుంది. అదే రూపకంగా తీసుకున్న తర్వాత, అందిన తర్వాత ఎంత తృప్తిమయమైనటువంటి స్థితి ఉంటుందో ఆ యొక్క స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రాణ శ్వాసను తీసుకోవడం, తీసుకున్నట్టుగానే ఎక్కడికక్కడే మళ్ళీ వదలడం. శ్వాస తీసుకోవడం వదలడం. తీసుకోవడం భగవంతు నుంచి జీవాత్మ తీసుకునేటువంటి రూపాన్ని చూపిస్తున్నాడు. వదలడం దాంట్లో ఉండేటువంటిది దేనికి ఏ శ్వాస ఎప్పటికప్పుడు వెంటనే వదిలింపజేయడం. ఇది భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటి త్యాగభావం. నువ్వు ఏదైతే పట్టుకుంటావో అదే నీకు దుఃఖం, ఏదైతే నువ్వు వదులుతావో వదిలడమే నీ యొక్క సుఖం. నువ్వు నీ యొక్క ఉన్నతి నీ యొక్క సుఖంలో ఉంటుంటుంది. నీ యొక్క సుఖము అనేటువంటిది నీ యొక్క త్యాగభావంలో ఉంటుంటుంది. నువ్వు పరాయి వస్తువును తింటున్నావు, పరాయి వస్తువు మీద వస్తువు కోసం నువ్వు రుణపడి ఉంటున్నావు. నువ్వు ఇతరుల వస్తువుల మీద ఎప్పటి వరకైతే రుణగ్రస్తమై ఉంటుంటావో, రుణముక్తి పొందేటువంటి వరకు నీకు ఆనందం లేదు, నువ్వు దుఃఖంలో ఉంటుంటావు. ఓ జీవాత్మ, నీవు వదులు, నువ్వు త్యాగం చెయ్యు. అందుకని ఈ త్యాగభావము నేర్పించడానికే, ఈ కుటుంబ వ్యవస్థ, ఈ యొక్క భార్యాభర్తల సంబంధం, ఈ యొక్క తండ్రి కొడుకుల సంబంధం, ఈ రహస్యం, కుటుంబ వ్యవస్థ, సమాజం యొక్క వ్యవస్థ అంతా మనకు త్యాగభావం నేర్పించడానికి. పరాయి వాళ్ళకి ఇవ్వాలంటే అంత తొందరగా ఇచ్చేటువంటి వాళ్ళం కాము.
అందుకని మన దగ్గరి వాళ్ళ నుంచి, కడుపులో పుట్టినటువంటి కొడుకు బిడ్డ ఇక్కడి నుంచి ప్రారంభించి, కట్టుకున్నటువంటి భార్య భర్త ఇక్కడి నుంచి ప్రారంభించి, నా కోసం ఉన్నారు, నా వాళ్ళు అనేటువంటి ఈ ప్రేమమయాన్ని చూపించి ఇక్కడి నుంచి త్యాగభావం మనం నేర్పించుకుంటూ బయటకు తీసుకొస్తున్నాడు. బయటకు ఎలా తీసుకొస్తున్నాడు అంటే, మనం ఇంటి వాళ్ళ దగ్గర ఉంటే మన పతనం అవుతుంటుందట, మనం పైకి లేవమట. నిత్యావసరాలన్నీ బయట వాళ్ళ సామాజిక కులవృత్తులలో పెట్టాడు. నీళ్లు తాగాలంటే ఒక గిలాసు కావాలి, గిలాసు కావాలంటే ఒక గ్లాసులోకి నీళ్లు కావాలి, ఆ నీళ్లు కావాలంటే బావి తవ్వాలి, బావి తవ్వేవారు ఒకరు, బావి పనిముట్లు దేనితోటైతే తవ్వుతుంటారో గడ్డపార, పార, తట్ట అవన్నీ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంటాయి. మళ్ళీ యజ్ఞం చేయాలంటే ఆ యొక్క యజ్ఞకుండం ఒకరు తయారు చేస్తారు, నెయ్యి ఒకరు తయారు చేస్తారు, సామగ్రి ఒకరు తయారు చేస్తారు, ఆచమన పాత్రలు ఒకరు తయారు చేస్తారు, కూర్చుండే ఆసనాలు ఒకరు తయారు చేస్తుంటారు. మళ్ళీ మనం బట్టలు వేసుకోవాలంటే దూదిని పండించేవారు ఒకరు, దాన్ని వడికేవారు ఒకరు, దాన్ని వస్త్రంగా అమ్మేవారు ఒకరు, దాన్ని కుట్టేవారు ఒకరు. ఆ రకంగా మన నిత్య అవసరాలన్నీ మనం బయటకు రావాలంట. ఒక్కరికి ఈ బయటకు వస్తే మనం ఎదుగుతామంట. మనల్ని అందరితో కలుపుగోలుపుగా ఉండేటువంటి స్థితి కోసం మన నిత్యావసరాలన్నీ బయట పెట్టాడు భగవంతుడు. అందుకే వాక్ ప్రాణ అసంతృప్తి నుంచి తృప్తి దశకు, అసంతృప్తిమయంగా ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇంటి నుంచి ఎంతో ఆతృతగా బయటకు వెళ్ళినటువంటి వాళ్ళం బయట పనిని ముగించుకొని మళ్ళీ ఇంటి వైపుకు తిరిగి రావడం. పోయేటప్పుడు ఒక ఆతృత, వచ్చేటప్పుడు ఒక తృప్తి. పోయేటప్పుడు నాకు ఇది కావాలి, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి కల్పనలు ఊహించుకుంటూ వెళ్ళడం. వచ్చేటప్పుడు అబ్బా ఇంత బాగైంది, నాకు ఇలా అయింది, అలా అయింది అని చెప్పేసి ఒక ఆనందమైనటువంటి స్థితి. ఈ రూపకంగా వాక్ ప్రాణ, ఈ యొక్క ప్రాణ స్థితి అసంతృప్తి నుంచి తృప్తి దశ. అసంతృప్తి మనము అసంతృప్తి మనల్ని ఈ యొక్క దేహధారణకు తీసుకొచ్చినటువంటి, ఈ దుఃఖంలోకి తీసుకొచ్చినటువంటి, మనం ఈ యొక్క దుఃఖంను వదలాలి అంటే, అందుకే భగవంతుడు వ్యావహారిక విషయంలో ఏంటంటే వ్యసన పరులను వ్యసనాల దగ్గరికి తీసుకెళ్ళి వ్యసనములో ముంచుతున్నాడు, అది చూపిస్తున్నాడు అన్నట్టుగా. అదే ఆ వ్యసనాలను వదిలేసుకుంటూ వచ్చేటువంటి వారికి త్యాగం, అవన్నీ వదిలేసుకుంటూ వ్రత దీక్ష, ఉపవాస దీక్ష అవన్నీ వదిలేసుకుంటూ తీసుకొస్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే అసంతృప్తిలో వ్యసనాలకు పంపించి ఇక దానివల్ల కాదు అని చెప్పేసి అవగాహన కల్పించి ఉపవాసాలు, దీక్షలతోటి, వ్రతాలతోటి ఈ యొక్క మళ్ళీ ఇటువైపు తీసుకొస్తున్నాడు. అసంతృప్తి తృప్తి. వాక్ ప్రాణ చక్షు రూపం చూడాలి కాబట్టి ఎందుకు చూడాలి అని అంటే చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నే. ఈ యొక్క చక్షుమిత్ర కంటికి కనబడేటువంటి ప్రతి విచిత్రమైనటువంటి రూపాన్ని మనం చూడాలి. చూసేంత వరకు అసంతృప్తి, చూసిన తర్వాత ఒక తృప్తి, చూసేంత వరకు అసంతృప్తి, చూసిన తర్వాత తృప్తి. అందుకని చూస్తున్నాడు ఉపస్థాన మంత్రాలు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షురమిత్రస్య, చక్షువుకు విచిత్రంగా ఏ రూపమైతే కనిపిస్తుందో దానిని చూడాలి. అందుకని చక్షు ఈ యొక్క చక్షు కంటికి కనబడేటువంటి విచిత్ర రూపంలో అన్నీ చూడాలి. చూసినందువల్ల దాంట్లో ఉండేటువంటి అసంతృప్తి అనేటువంటిది ఆవిరైపోతుంటుంది, తృప్తి అనేటువంటిది మనల్ని ఉద్బుద్ధం చేస్తూ ఉంటుంటుంది, ఒక అవగాహన కల్పిస్తూ ఉంటుంటుంది, మేల్కొలుపుగా చేస్తూ ఉంటుంటుంది. కాబట్టి చక్షు చూసేంత వరకు నా బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలి, మన ఆశ్రమం చూడాలి, దయానంద సరస్వతి జన్మస్థానాన్ని చూడాలి అని చెప్పేసి చూసేంత వరకు ఒక అసంతృప్తి, చూసిన తర్వాత ఒక తృప్తి. అసంతృప్తి నుంచి తృప్తి దశలోకి వెళ్ళాలి, మనం మోక్ష దశలోకి వెళ్ళాలి అని ఈ రూపకంగా మనకు చెప్తున్నటువంటిది. ఈ సమయం హెచ్చరిస్తున్నది కాబట్టి సమయం యొక్క పరిధిలోనే మనం ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా సాగుతుంటుంది. ఎక్కువ మందిని నిర్మలమ్మ గారు కానీ
ఎవరైనా సరే కొత్త వాళ్ళని జోడించండి. కొత్త వాళ్ళని జోడిస్తే మనకు ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక లక్ష్మణ్ గారికి ముఖ్యమైన సూచన ఏంటంటే, దయానందుడు చూపిస్తున్నటువంటి విషయాన్ని ఎవరెవరైతే కనుమరుగు చేశారో వారు పైకి రాలేకుండా పోతున్నారు. వస్త్రధారణ చేయొచ్చు, వేషధారణతోటి భిన్నంగా కనపడవచ్చు, ఆచార్యులు ఏవైనా అనిపించుకోవచ్చు, ఋషి మహర్షులు ఎవరైనా అనిపించుకోవచ్చు. కానీ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ప్రాణాయామమును వదిలేస్తున్నారు. ఇడా పింగళ అది అక్కడి నుంచి లేపి ఆత్మతత్వం బోధింపజేయాలి. ఈ యొక్క ఎప్పటి వరకైతే ఈడా పింగళ రహస్యాన్ని సుషుమ్న వరకు నడిపించలేకపోతే తపః పునాత్ పాదయో దీనిని సార్థకం చేయలేదు. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఒక పైపు బెజ్జం ఉంటుంది, కింది నుంచి బెజ్జం ఉంటుంది. పై బెజ్జంలో పరమాత్మ తత్వం ఉంది సూర్యుని లోపల, కింది బెజ్జంలో ఈ దేహధారణలో జీవాత్మ తత్వం ఉంది. ఈ యొక్క రహస్యాన్ని ఆ పైపు ద్వారా చూపిస్తున్నాడు. అందుకని ఈ యొక్క ఈడా పింగళ ఈ రహస్యాన్ని మనం అభివ్యక్తం చేయకపోతే, ఈ యొక్క ప్రాణాయామాన్ని మనం చేయకపోతే, ఈ యొక్క బాహ్య కుంభకం, అంతఃకుంభకం, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి, విషయాక్షేపి ఇవన్నీ ఎలా ఉంటుంటాయి అంటే, బడికి వెళ్ళడానికి వ్యాన్ వచ్చింది పదమని చెప్పేసి పిల్లవాడిని తీసుకెళ్ళడం వేరు. కానీ పడుకున్న వాడిని పడక మించెళ్ళి లేపి బడికి టైం అయితే నువ్వు స్నానం చేయాలి, లేవు అని చెప్పేసి పింగళ ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం వేరే వాళ్ళు చెప్పట్లేదు, వేరే వాళ్ళు గుర్తించట్లేదు. కానీ దయానంద సరస్వతి ఈడా పింగళ పేరుతోటి ఈ యొక్క ప్రాణాయామం తోటి ఆత్మను పైకి తీసుకొచ్చేటువంటి స్థితి చూపిస్తున్నాడు. కాబట్టి దానిని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే అందరి వల్లనే మనం చేసినట్టు అవుతుంటుంది. కాబట్టి అప్పుడు మనం కూడా ఆత్మను విడిచిపెట్టాల్సి వస్తుంది. మరి ఆత్మ అనేటువంటిది ఎలా తెలుస్తుంటుంది? ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రత్యేక ధ్యాస పెట్టి ఇడా పింగళ నాడుల యొక్క కదలికతోటి ఆత్మ యొక్క ఉనికిని పట్టించాలి. అది పట్టించినంత వరకు ఈ సాధన అంతా వ్యర్థం అవుతుంటుంది. కాబట్టి ఈ వైపు దృష్టి పెట్టాలి అని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సూచన ఇది ఒకటి. ఇంకా మిగతాదంతా మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి సమయం 50 వరకు మనం ఉంది. కాబట్టి ఎవరైనా పాటలు పాడాలంటే వైదికమైనటువంటి భక్తి మార్గమైనటువంటి పాటలే పాడాలి. ఖండన ముండన కానీ ఇతర మతస్థులు ఏవి వద్దు. దేశభక్తి గురించి కాదు, ఇది కేవలం అధ్యాత్మ సాధనయే. కాబట్టి ఆత్మ పరమాత్మ విషయంలోనే పాడాలి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. తర్వాత ఎవరైనా ఉన్నటువంటి సాధకు లోపల ఈశ్వరుని భజన భక్తిపూర్వకంగా ఆధ్యాత్మిక విషయాలు తెలిపేటువంటి భజన ఉంటే పాడాలని ప్రార్థిస్తున్నాను.